యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది? మన గిట్‌హబ్ అకౌంట్‌లో ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ మై గిట్‌హబ్ అకౌంట్. ఓకే. దిస్ ఈజ్ మై గిట్‌హబ్ అకౌంట్. This is my username. Okay, Lendi Vasant is my username and a mail ID also. Okay, first we need to set our username and mail ID. Okay, just copy. Okay, you can copy both comments at a time, no issue. Enter. Okay, git config global user mail and username. What is my username? Mail ID. User email, user. Okay, reverse enter. Username and the user mail ID. Lendi Vasant. Okay, after that we need to check cat git config. Okay, this is my name, username and password. ఓకే, ఫస్ట్ స్టెప్ మనం ఏదైనా ఒక గిట్ క్లయింట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు సెట్ అవర్ యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం హౌ టు క్రియేట్ ద రిపాజిటరీస్. ఓకే, అండర్ రిపాజిటరీస్ టీమ్ క్రియేషన్ అండ్ పీపుల్ క్రియేషన్. జనరల్గా మన అడ్మిన్ ఉంటారు, మనకి రియల్ టైం మనం వర్క్ చేయాలి అంటే గిట్ హబ్ అడ్మిన్ ఉంటారు. మనం గిట్ హబ్ కోర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ నేర్చుకుంటే మనం గిట్ హబ్ అడ్మిన్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. గిట్ హబ్ అడ్మిన్ రోల్ అనేది వెరీ క్రూషియల్ రోల్. సో ఎందుకంటే మనం ఏదైతే టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఎంవీజీఆర్, జేఎన్టీకే, లెండి 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నాం మనం. 3 ప్రాజెక్ట్స్కి 3 టీమ్స్ రిక్రూట్ చేసుకోవాలి. 3 టీమ్స్ రిక్రూట్ చేసుకోవాలి. అండర్ టీమ్ కింద కొంతమంది డెవలపర్స్ రిక్రూట్ చేసుకోవాలి. ఆ డెవలపర్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఏ టీంకి మనం ఏ ప్రాజెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి, ఈ సెక్యూరిటీ ప్రొవిజనింగ్ అంతా అడ్మిన్ విల్ యాక్సెస్. ఓకే, అడ్మిన్ విల్ టేక్ కేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎవ్రీ ప్రాజెక్ట్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఒక యూఆర్ఎల్ ఎక్కడ కాపీ చేస్తాం? కోడ్. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్. ఎవరైతే ఎంవీజీ డెవలపర్స్ ఉన్నారో ఆ డెవలపర్స్కి ఈ యూఆర్ఎల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ లెండి, జేఎన్టీకే యాక్సెస్ అయితే ఉండదు. సో ఎవరైనా డెవలపర్స్ కావాలంటే మనం ఈ యాక్సెస్ మనం యూఆర్ఎల్ యాక్సెస్ ఇస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ అన్ ఓఆర్జీ. ఓకే, ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వసంత్ కన్సల్టెన్సీ, దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటి? మన ప్రాజెక్ట్స్. నా ఆర్గనైజేషన్లో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ 3 ప్రాజెక్ట్స్? జేఎన్టీకే, ఎంవీజీఆర్ అండ్ లెండి. దీస్ ఆర్ మై 3 ప్రాజెక్ట్స్. నెక్స్ట్ క్రియేట్ టీమ్. ఒక ఇనిషియల్ నేను ఒక ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత నేను 3 ప్రాజెక్ట్స్ అనేవి నాకు క్లయింట్స్ అని నాకు 3 ప్రాజెక్ట్స్ అని రిసీవ్ చేసుకున్నాను ఫ్రమ్ క్లయింట్స్ నుంచి. సో ఆ 3 ప్రాజెక్ట్స్కి నాకు టీమ్స్ కావాలి. ఏం టీమ్స్ కావాలి? డెవలపర్స్ కావాలనుకున్నప్పుడు నేను ఆ టీమ్ క్రియేషన్, ఆ టీం యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గిట్ హబ్ అకౌంట్లో స్టోర్ చేస్తాను. ఎవరైతే డెవలపర్స్ వాళ్ళ కోడ్ని స్టోర్ చేయాలని అంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనం గిట్ హబ్ అకౌంట్లో స్టోర్ చేయాలి. అందరికీ గిట్ హబ్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ డే కోడ్ అనేది మూవ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టీమ్ క్రియేట్ చేయాలి. టీమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టీంకి కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఎందుకు యూఆర్ఎల్ ఉంటుంది? ఇప్పుడు లెండి టీమ్ ఈజ్ ద వన్ టీమ్. సో ఈ లెండి టీమ్ అనేది దేంట్లో వర్క్ చేస్తారు? లెండి అప్లికేషన్లో వర్క్ చేస్తారు. సో ఎంవీజీఆర్ టీమ్ ఎక్కడ వర్క్ చేయాలి? ఎంవీజీఆర్లో వర్క్ చేయాలి. నెక్స్ట్ జేఎన్టీకే టీమ్ ఎక్కడ వర్క్ చేయాలి? జేఎన్టీకేలో వర్క్ చేయాలి. సో డిఫరెంట్ టీమ్స్. నాకు 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ నీడ్ టు రిక్రూట్ 3 టీమ్స్. ఓకే, అండర్ టీమ్ కింద మనం 5 మెంబర్స్ డెవలపర్స్ ఆర్ 3 మెంబర్స్ డెవలపర్స్. సమ్ కంపెనీస్ స్మాల్ ప్రాజెక్ట్స్ అయితే 1, 2, 3, 4 డిపెండ్స్ ఆన్ అప్లికేషన్, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. Okay, depends on project, we need to recruit developers so that they will work on it. Okay, this is the basic administration information about GitHub account.
సో మీరు జనరల్గా ఈ గిట్ హబ్ ఈ మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ యాక్సెస్ నాకేం అవసరం లేదు ఈ ఆపరేషన్. ఎందుకంటే ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఓకే, దే విల్ మేనేజ్. జస్ట్ వాళ్ళకి నాకేం చేస్తారు, నేను ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఈజిఆర్ అయితే ఎంఈజిఆర్ యాక్సెస్ ఇచ్చి యూ కెన్ యాక్సెస్ దట్ ప్రాజెక్ట్, అంతే, క్లియర్. నెక్స్ట్ నేనేం చేయాలి, నేను ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం బేసిక్ స్మాల్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఏదైనా ఒక కోడ్ని ఒక రిపాజిటరీలో ఒక ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి, న్యూ ఫైల్స్ ఎలా క్లోన్ చేసుకోవాలి మనలో, ఈ ఇన్ఫర్మేషన్తో చూసాం. మేము బేసిక్గా ఈ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నేను క్లోన్ చేసుకుంటాను ఎవ్రీ డే మార్నింగ్ వచ్చేసి నా గిటార్ రిపాజిటరీ నా కోడ్ లేటెస్ట్ కోడ్ నేను క్లోన్ చేసుకున్నాను నా లోకల్లోకి. ఈ రోజంతా నేను వర్క్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ పుష్ ద కోడ్ టు రిమోట్ రిపాజిటరీ. ఓకే, దిస్ ఈజ్ మై టాస్క్ ఎవ్రీ డే. సో మనకి గిట్ హబ్ యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అంతా అవసరం లేదు. ఇది ఎప్పుడు కావాలి, మనకి ఇంటర్వ్యూ టైమ్స్లో అండ్ మన వర్కింగ్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ గిట్ హబ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నారనుకోండి, ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలి. ఏం చేయాలి, ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత అంటే అప్లికేషన్స్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి, టీమ్స్ క్రియేట్ చేయాలి, టీమ్ మెంబర్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీజీఆర్ క్యాండిడేట్కి, ఎంబీజీఆర్ డెవలపర్కి నేను జేఎన్టీకి యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, ఈ ఎంబీజీఆర్లో ఫ్యాకల్టీ ప్రొఫైల్ జేఎన్టీకేలో క్రియేట్ చేస్తాడు అతను. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఎవరైతే డెవలపర్స్ ఎంబీజీఆర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎంబీజీఆర్ యూఆర్ఎల్ మాత్రమే మనం షేర్ చేస్తాం. ఓకే, క్లియర్ గైస్? Any doubt up to this point? If you have any doubt, raise your hand or you can ask questions also. This is the basic information of GitHub account administration. ఓకే, ఫస్ట్ మనం గిట్హబ్ అకౌంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్హబ్ క్రెడెన్షియల్స్ అనేది మనం స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడం కమెంట్స్ ఏంటి, స్టోర్ చేసిన తర్వాత చెక్ చేయాలి. విఐ ఆల్రెడీ మనం విఐ ఎడిటర్ అనేది చూసాం, ఎన్డిఐ అనే, సో సారీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో విఐ ఎడిటర్ ఎందుకు, మనం ఏదైనా ఫైల్ ఎడిట్ చేయాలంటే డాట్ గిట్ కాన్ఫిగ్. ఓకే, మనం ఈ క్రెడెన్షియల్స్ అప్లై చేసిన తర్వాత ఈ అప్లై చేసిన క్రెడెన్షియల్స్ సేవ్ అయినాయా లేదని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎగ్జిస్టింగ్ క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, క్యాట్. మనం చెక్ చేయాలని అంటే క్యాట్ ఏంటి, ప్రింట్ అంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. డాట్ గిట్ కాన్ఫిగ్. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ అకౌంట్ యూజ్ చేయట్లేదు, అనదర్ అకౌంట్ యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి, అగైన్ వీ నీడ్ టు అప్లై దీస్ టూ కమాండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనదర్ మెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ lendy@gmail.com, యూజర్ నేమ్ ఈజ్ రఘు. ఓకే, ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం అప్లై చేయాలంటే జస్ట్ ఈ 2 కమెంట్స్ అప్లై చేస్తే ఈ కాన్ఫిగ్ ఫైల్లో ఉన్న డేటా చేంజ్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ గిట్హబ్ అడ్మినిస్ట్రేషన్. సో నెక్స్ట్ మనం ఫైల్స్ క్రియేషన్ అవి చూద్దాం. ఒక రిపాజిటరీ, వన్ మోర్ రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ రిపాజిటరీ. Create new repository. Create new repository, GVP. Public or private, you can select anyone, no issue. Generally, we are using public repositories. Okay, create repository. Okay, repository is created. This is the empty repository. Here you can see some basic comments also. These are the basic comments. మన లోకల్లో కనుక అంటే మన కంప్యూటర్లో ఒక ఫోల్డర్స్ని మనం మూవ్ చేయాలంటే ఫస్ట్ గిట్ ఇనిట్ ఈ కమెంట్స్ ఫాలో అవ్వాలి. దీస్ ఆర్ ది బేసిక్ కమెంట్స్ ఆఫ్ గిట్హబ్. ఓకే, ఈ కమెంట్స్ యూస్ చేసి మనం ఫైల్స్ని క్లోన్ చేసుకోవడం కానీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మన ఫైల్ చెక్ చేసాం. అసలు ఈ గిట్హబ్ మనం ఏదైనా ఒక కమెంట్స్ డిఫరెంట్ కమెంట్స్ ఏమైనా చేసుకోవడం కోసం క్లియర్ గిట్ హెల్ప్
you can check here. Okay. Git clone. What is the meaning? What is the use of git clone? Clone a repository into a new directory. ఓకే, ఎక్కడి నుంచి మనం ఏదైతే రిమోట్ రిపోజిటరీ ఉన్న డేటాని క్లోన్ చేసుకోవడానికి చేసేది క్లోన్ కమాండ్. ఇనిట్ మన లోకల్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసామంటే దాంట్లో డాట్ గిట్ ఫోల్డర్ ఉండదు. ఎందుకు? అది మన లోకల్ రిపాజిటరీ కాబట్టి. దాన్ని మనం గిట్ ఫోల్డర్గా అసైన్ చేయాలంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. గిట్ యాడ్, గిట్ మూవ్, గిట్ రీస్టోర్, గిట్ ఆర్ఎం, ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ మనం డిపెండ్స్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్, అంటే మనం దేనికి యూజ్ చేస్తున్నాం అని బేస్ చేసుకుని మనం గిట్ కమిట్, మెర్జ్, రీబేస్, రీసెట్, ఇలా కొన్ని కమాండ్స్ మాత్రం డిస్కస్ చేసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. గిట్ పుల్, గిట్ పుష్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ కమాండ్ అంటే గిట్ హెల్ప్ క్లోన్. డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ ద గిట్ క్లోన్ మాన్యువల్ పేజ్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూ కెన్ సెర్చ్ ఇట్. ఓకే, ఎనీ కమాండ్. నెక్స్ట్ ఏదైనా కమాండ్, గిట్ హెల్ప్ యాడ్. దిస్ ఈస్ గిట్ యాడ్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ గిట్ హెల్ప్ స్టేటస్. దిస్ ఈస్ ద గిట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఓకే, యూ కెన్ స్టడీ. ఇంటర్వ్యూ టైంలో ఏదైనా క్వశ్చన్స్ రైస్ చేస్తే మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో మనం ఏదైనా కమాండ్ అర్థం కాకపోతే జస్ట్ గిట్ డాష్లో, గిట్ క్లయింట్లో గిట్ హెల్ప్ కమాండ్ నేమ్. సో క్లియర్. సో దిస్ ఈజ్ అవర్ న్యూ రిపాజిటరీ. ఈ రిపాజిటరీలో ఫస్ట్ మనం ఈ రిపాజిటరీలో వర్క్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డెవలపర్గా జాయిన్ అయిన కంపెనీలో, ఈ కంపెనీలో డెవలపర్గా జాయిన్ అయినప్పుడు నేను ఈరోజు ఒక కోడ్ ఏదో వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? ఈ జీవీపీలో వర్క్ చేయాలి. ఈ జీవీపీలో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఈ గిట్హబ్ ఈ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్కి రిపాజిటరీ క్రియేట్ చేసే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఐ నీడ్ టు క్లోన్ దిస్ ప్రాజెక్ట్ రిపాజిటరీ. కాపీ యూఆర్ఎల్, జస్ట్ క్లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫోల్డర్ వసంత ఇక్కడ నేను గిట్ డాష్ ఎక్కడ వర్క్ చేయాలంటే అక్కడ మాత్రమే ఓపెన్. జస్ట్ రైట్ క్లిక్, షో మోర్ ఇన్ఫర్మేషన్, గిట్ డాష్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను ఈరోజు డెవలపర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అయ్యాను? నేను జీవీపీ అనే ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. జీవీపీ అనే ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే నేను డైరెక్ట్గా జీవీపీ నా ఫోటోలో చేయడం కుదరదు. జీవీపీ దాన్ని చేసుకోవాలి. వాట్ ఈస్ ద కమాండ్? ఓకే, మీకు ఏదైనా చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను జీవీపీ అనే ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. జీవీపీ అనే ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్లోన్ రిపాజిటరీ ఫ్రమ్ రిమోట్. ఎక్కడైతే మన వర్క్ చేస్తున్నామో, ఏది మన సోర్స్ ఏంటి, క్లౌడ్ సోర్స్ ఏంటి, గిట్ హబ్, బిట్ బకెట్, గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఎస్విఎన్. మన దేంట్లో వర్క్ చేస్తున్నాం? గిట్ హబ్లో. గిట్ హబ్లో ఆల్రెడీ నా ప్రాజెక్ట్ అవైలబుల్. ఏ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? జీవీపీ. జీవీపీ అనే ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయాలి. సో జీవీపీ అనే ప్రాజెక్ట్ని నేను నా లోకల్లో క్లోన్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు వన్ యూఆర్ఎల్. దిస్ ఈస్ కాల్డ్ జీవీపీ రిపాజిటరీ యూఆర్ఎల్. జస్ట్ కాపీ. What is the command to clone the project from remote repository to local? Git clone. Just paste URL. Okay, warning, you appear to have a clone an empty repository. So ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ డెవలపర్ని. సో నేను ఫస్ట్ డెవలపర్ని కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన ప్రాజెక్ట్ క్లోన్ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్.
డాట్ గిట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాట్ గిట్? మీకు ఎవరికైనా డాట్ గిట్ అనేది కనిపి దిస్ ఈజ్ హిడెన్ ఫోల్డర్. మీరు ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళేసేసి హిడెన్ ఫోల్డర్ని ఎనేబుల్ చేసుకోండి. ఓపెన్ గిట్ కాన్ఫిగ్. ఓకే, ఈ ప్రాజెక్ట్ అనేది సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గిటాబ్ అకౌంట్లో నుంచి వసంత్ 1234 ఆర్గనైజేషన్లో నుంచి. దిస్ ఈజ్ మై రిపాజిటరీ నేమ్. ఓకే, జీవీపీ మై ప్రాజెక్ట్ నేమ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేయాలి. ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను? నేను జీవీపీలో వర్క్ చేయాలనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ జీవీపీ కాదు, జీవీపీలో వర్క్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను గిట్ బ్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి. జస్ట్ ఎక్కడ ఓపెన్ చేసాను? డెస్క్టాప్ నా ఆర్గనైజేషన్లో ఉంది గిట్ బ్యాష్ క్లయింట్. సో ఇక్కడ నుంచి నేను మూవ్ చేస్తే ఎక్కడికి మూవ్ అయిపోతాయి? ఆర్గనైజేషన్లోకి ఫైల్స్ మూవ్ అయిపోతాయి డైరెక్ట్గా. కానీ నేను ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను? ఇక్కడ చూడండి, వసంత్ 123 ఎల్ఎస్. ఇక్కడ ఏముంది? జీవీపీ అనే ప్రాజెక్ట్ మాత్రం నేను క్లోన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను? జీవీపీని. సో జీవీపీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే సిడి చేంజ్ డైరెక్టరీ జీవీపీ చేంజ్ డైరెక్టరీ సిడి స్పేస్ జీవీపీ. సో ఇక్కడ ఎక్కడ ఉన్నాను మనం ఇప్పుడు? డెస్క్టాప్ వసంత్ 123 జీవీపీ. సో యూ కెన్ వర్క్ హియర్. క్లియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఒక ఫైల్ క్రియేట్ TOUCH టచ్ lendida gvp.java. ఓకే, ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఫైల్ ఈజ్ క్రియేటెడ్. నెక్స్ట్ TOUCH టచ్ gvp.text ఫైల్. ఓకే, టెక్స్ట్ ఫైల్ క్రియేటెడ్. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫైల్స్ అన్ని మనం అక్కడికి రిమోట్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలి. రిమోట్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలంటే బేసిక్ కమాండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం చెక్ చేసాం ప్రీవియస్. సో ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ ఏంటి? ఇక్కడ డాట్ గిట్ అనే ఫోల్డర్లోకి ఏమైనా న్యూ ఫైల్స్ వచ్చినాయా లేదని చెక్ చేయాలి. ఆ చెక్ చేయడం కోసం కమాండ్ ఏంటంటే గిట్ స్టేటస్. చూడండి, gvp.java gvp.text. ఫస్ట్ ఇనిషియల్గా నేను ఎక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ క్లోన్ చేశాను? రిమోట్ రిపాజిటరీలో క్లోన్ చేసుకున్నప్పుడు అది ఎంటీ ప్రాజెక్ట్, ఎంటీ రిపాజిటరీ. సో ఎంటీ రిపాజిటరీ నేను క్లోన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెక్ చేశాను గిట్ స్టేటస్. సో న్యూ ఫైల్స్ ఏమి యాడ్ చేయలేదు. నెక్స్ట్ నేను న్యూ ఫైల్స్ క్రియేట్ చేశాను. అంటే ఈరోజు వర్క్ చేశాను. నేను ఏం వర్క్ చేశాను? ఒక జావా ఫైల్, ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఈ చెక్ చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ మీనింగ్ ఏంటి? ఈ యొక్క రిపాజిటరీ ఏ రిపాజిటరీ? గిట్ హబ్ రిపాజిటరీ. సో గిట్ హబ్ రిపాజిటరీ యొక్క స్టేటస్ చెక్ చేయాలంటే గిట్ క్లయింట్లో చెక్ చేయాలి. యూ నీడ్ టు చెక్ ఇన్ గిట్ క్లయింట్. సో వాట్ ఈస్ ద కమాండ్ కాల్డ్ ద చెక్ ద స్టేటస్? గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఏమని చెబుతుంది? 2 ఫైల్స్ ఉన్నాయి. దోస్ 2 ఫైల్స్ ఆర్ అన్ట్రాక్డ్ ఫైల్స్. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే మీనింగ్ ఏంటి? యూజ్ గిట్ యాడ్ టు ట్రాక్. అన్ట్రాక్డ్ ఫైల్స్ నుంచి ట్రాక్ ఫైల్ రావాలి అని అంటే సో వీ నీడ్ టు యాడ్ గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ 2 ఫైల్స్ని ఎక్కడ స్టోర్ చేయాలి? మన లోకల్లో ఉన్న టెంపరీ స్టోరేజ్ లొకేషన్ డాట్ గిట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన సాఫ్ట్వేర్స్ అనే ఎక్కడ స్టోర్ అయితే ప్రోగ్రామ్ ఫైల్స్ గిట్ టెంప్. ఇక్కడ ఒక టెంపరీ స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఆ టెంపరీ స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, మన ఇనిషియల్గా ఏదైతే అన్ట్రాక్డ్ ఫైల్ టు ట్రాక్డ్ ఫైల్ మూవ్ చేయాలి అని అంటే ఆ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? గిట్ స్టేటస్ చెక్ చేసిన తర్వాత 2 అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే మన లోకల్ టెంపరీ గిట్లో స్టోర్ అవ్వలేదు, అలా అని చెప్పి రిమోట్ రిపాజిటరీలోకి స్టోర్ అవ్వలేదు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? గిట్ యాడ్ అంటే లోకల్ నుంచి మన ఏదైతే ఈ రిపాజిటరీ నుంచి మన సాఫ్ట్వేర్లో టెంపరీ స్టోరేజ్ లొకేషన్లోకి మూవ్ చేయాలి. కమాండ్ ఏంటి? గిట్ యాడ్. ఇక్కడే చూపిస్తుంది ఆల్రెడీ. గిట్ యాడ్. దిస్ ఈజ్ కమాండ్. గిట్ స్పేస్ యాడ్ డాట్ పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ ఫైల్ ఉందనుకోండి, కమాండ్ ఏంటి? గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఓన్లీ gvp.java మాత్రం యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది?
నా సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో టెంపరీ స్టోరేజ్లో యాడ్ అవుతుంది. డాట్ మెన్షన్ చేస్తే ఏంటంటే మీనింగ్ ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం మూవ్ అయిపోతుంది. లేదు -ఏ అన్న సేమ్ కమాండ్. -ఐఫన్ ఏంటి, ఆల్ కమాండ్స్ని నా టెంపరీ స్టోరేజ్లోకి మూవ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు చెక్ ఆల్రెడీ యాడ్ చేశాను నేను, చెక్ చేయాలి. గిట్ అగైన్ విల్ చెక్ ద గిట్ స్టేటస్. ఇక్కడ చూడండి 2 ఫైల్స్ వచ్చినాయి. అన్స్టేజ్ నుంచి అన్స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ ఎక్కడ స్టోర్ అయినాయి మనకి, .git అనే టెంపరీ స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెడీ టు మూవ్ అంటే రిమోట్ రిపాజిటరీలోకి మూవ్ అవడానికి రెడీ అయిపోయింది. కానీ దీనికి ఒక ట్యాగ్ అసైన్ చేయాలి, ఎందుకంటే మన ఐడెంటిఫికేషన్ పర్పస్కి ఒక ట్యాగ్ అసైన్ చేయాలి. దానికి కమాండ్ ఏంటంటే గిట్ కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m న్యూ ఫైల్స్ జస్ట్ కమిటెడ్. ఏం కమిటెడ్, 2 ఫైల్స్ కమిట్ చేసాం. నెక్స్ట్ గిట్, ఇప్పుడు ఈ ఫైల్స్ ఏమున్నాయి, రెడీ టు మూవ్. ఎక్కడికి మూవ్ అవ్వాలి, రిమోట్ రిపాజిటరీలో మూవ్ అవడానికి గిట్ పుష్. గిట్ పుష్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి అథెంటికేషన్ అడుగుతుంది. ఎందుకు, నేను క్రెడెన్షియల్స్ అన్ని ఇప్పుడే సెట్ చేశాను. ఎక్కడ సెట్ చేశాను, నేను ఆల్రెడీ క్రెడెన్షియల్ మేనేజర్లో డిలీట్ చేశాను. నేను క్రెడెన్షియల్ మేనేజర్, విండోస్ క్రెడెన్షియల్స్, ఇక్కడ ఏం చూడండి గిట్ హబ్ క్రెడెన్షియల్స్ ఏమీ లేవు. సో ఇనిషియల్గా అథెంటికేట్ చేయాలి. అథెంటికేట్ చేయడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్, సైన్ ఇన్ విత్ కోడ్. సైన్ ఇన్ విత్ కోడ్ అంటే నీ క్రెడెన్షియల్స్ నువ్వు ఎంటర్ చేస్తావా మాన్యువల్గా, లేదు అని అంటే బ్రౌజర్లో ఆల్రెడీ ఓపెన్ చేసి ఉండి అథెంటికేట్ చేసుకోవాలా. జస్ట్ ఐ నీడ్ టు అథెంటికేట్ త్రూ బ్రౌజర్. ఓకే, అథెంటికేషన్ సక్సీడెడ్. సో అగైన్ విల్ చెక్ క్రెడెన్షియల్ మేనేజర్. చూడండి గిట్ హబ్, వాట్ ఈస్ మై యూజర్ నేమ్ వసంత్, పాస్వర్డ్ ఆల్రెడీ డిఫాల్ట్ విల్ స్టోర్. ఓకే, గిట్ హబ్ అకౌంట్ కోడ్ అనేది పుష్ అయిపోయింది. ప్రీవియస్గా ఈ కోడ్ అనేది ఈ రిపాజిటరీ ఏముంది మనకి, జీవీపీ అనేది ఎంటీ రిపాజిటరీ. ఆల్రెడీ మనం 2 ఫైల్స్ మూవ్ చేసాం. జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఆ 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేయాలి. ఓకే, దోస్ 2 ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రిమోట్ రిపాజిటరీ. నెక్స్ట్ సేమ్ నేను సమ్ మోడిఫికేషన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఓపెన్ చేశాను ఫైల్, జీవీపీ అనే టెక్స్ట్ ఫైల్, హాయ్ జీవీపీ, జస్ట్ డేటా ఎంటర్ చేశాను, సేవ్, క్లోజ్ ఇట్. అగైన్ ఇప్పుడు ఏంటి, నేను ఒక డెవలపర్గా నేను వర్క్ చేశాను. క్లియర్. ఎక్కడ ఉంది సేమ్ మనం చెక్ చేసుకోవాలి. గిట్ బాష్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామని, డెస్క్టాప్ వసంత 1234 జీవీపీ అనే ప్రాజెక్ట్లో నేను ఆల్రెడీ డెవలపర్కి ఈరోజు వర్క్ చేశాను. నేను వాట్ ఈస్ ద కమాండ్, గిట్ స్టేటస్ చూడండి ఒక ఫైల్ జీవీపీ అనేది ఏదో సమ్ డేటా అనేది యాడ్ అయింది. సో దీన్ని మనం అన్ట్రాక్డ్ ఫైల్ అంటాం. దీన్ని అన్ట్రాక్డ్ ఫైల్ నుంచి స్టేజింగ్ ఫైల్లోకి మూవ్ చేయాలి. నెక్స్ట్ కమాండ్ ఏంటి, గిట్ స్టేటస్ తర్వాత గిట్ స్టేటస్ తర్వాత కాదు, జస్ట్ ఈ రెడ్ కలర్లో ఉన్న ఫైల్ని మనం యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి, మన టెంపరీ స్టోరేజ్ దాంట్లోకి, అంటే సి డ్రైవ్లో. గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఆర్ డాట్ ఎనీథింగ్, యాడెడ్ గిట్ స్టేటస్. చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. గ్రీన్ కలర్ అంటే ఇది స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. దిస్ ఈజ్ స్టేజింగ్ ఏరియా అంటాం. ఓకే, నెక్స్ట్ స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్కి మనం గిట్ కమిట్, అంటే ఆ ఫైల్కి మనం ఒక ట్యాగ్ అసైన్ చేస్తాం. దాని కమాండ్ ఏంటి, గిట్ కమిట్ -m అప్డేట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు చూడండి అథెంటికేషన్ ఏం అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన లోకల్లో గిట్ హబ్ క్రెడెన్షియల్స్ అనేవి సేవ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ టైం మాత్రం ఎవరైతే గిట్ హబ్ ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే క్రెడెన్షియల్స్ అథెంటికేషన్ అడుగుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఫైల్ మూవ్ అయిపోయింది. మనం ఇప్పుడు చెక్ చేద్దాం. అక్కడ
refresh it, GVP, open the GVP text file. GVP text file. Save అవ్వలేదు. సేవ్ చేయలేదు అనుకుంటా. Awesome. Save. Git status. Git add. Hi GVP Vasant. Hi GVP Vasant. Okay, next కమెంట్ చెక్ చేద్దాం. ఓకే, మన పర్పస్ గిట్ హెల్ప్ కంప్లీటెడ్. గిట్ హెల్ప్ క్లోన్ అంటే మనం ఏదైనా ఒక కమాండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గిట్ హెల్ప్ క్లోన్ ఆర్ గిట్ హెల్ప్ యాడ్, గిట్ హెల్ప్ స్టేటస్. ఓకే, దీస్ ఆర్ దిస్ కమాండ్ పర్పస్ ఏంటి, మనకు ఏదైనా ఒక కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం చెక్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ గిట్ స్టేటస్ కంప్లీటెడ్, గిట్ యాడ్ కంప్లీటెడ్, గిట్ కమిట్, గిట్ పుష్, దీస్ 4 కమాండ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ పర్పస్ ఏంటంటే, ఓకే అగైన్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ న్యూ రిపాజిటరీ. దిస్ ఈజ్ రిపాజిటరీ. Under repository I need to create one more. Okay, NIT. Okay, public repository. Create repository. ఓకే, ఈ రిపాజిటరీ NIT రిపాజిటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనదర్ పర్సన్ ఎవరైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ నేమ్, ఒక డెవలపర్ నేమ్, కొత్త డెవలపర్ రిక్రూట్ చేసుకున్నాను. ఆ డెవలపర్కి ఆ డెవలపర్ వర్క్ చేయాలంటే ఫస్ట్ అతను లోకల్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను అతను డెవలపర్. ఇతను ఎక్కడ వర్క్ చేయాలి? NITలో వర్క్ చేయాలి. సో ఫస్ట్ NITలో వర్క్ చేయాలని అంటే ఇతను ఏం చేయాలంటే ఇతని దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. ఇతను ఒక మేనేజర్, శ్రీను అనే అతను మేనేజర్. ఈ శ్రీను అనే అతను మేనేజర్ కాబట్టి ఇతను దగ్గర ఆల్రెడీ ఒక బేసిక్ డేటా ఉంది. ఈ డేటాని గిటాబ్లోకి మూవ్ చేయాలి. రివర్స్ అనమాట. ఇందాక ప్రీవియస్గా మనం ఏం చేసాం, గిటాబ్ నుంచి క్లోన్ చేసుకొని ఫస్ట్ గిటాబ్లో ఎంటీ రిపాజిటరీ క్లోన్ చేసాం. ఆ క్లోన్ చేసిన తర్వాత ఎక్కడున్న డేటా, ఎక్కడి నుంచి క్లోన్ చేసాం, .gitలో ఉంది. ఇప్పుడు నేను ఈ శ్రీను అనే ప్రాజెక్ట్ని, ఈ శ్రీను అనే డెవలపర్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ డేటాని నేను రివర్స్లో అంటే గిటాబ్లో క్లోన్ చేయాలి. సో ఇక్కడ మనం .git మనమే క్రియేట్ చేయాలి, దాని అడ్రస్ మనమే క్రియేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ మొత్తం మనమే క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు శ్రీను అనే దాంట్లో వర్క్ చేయాలి కాబట్టి మనం గిట్ క్లయింట్ని ఎక్కడ ఓపెన్ చేయాలి? శ్రీను అనే రిపాజిటరీలో ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటి? ఈ రిపాజిటరీకి డిఫరెన్స్ ఏంటి? GVP ఈజ్ ద గిటాబ్ రిపాజిటరీ. ఎలా హౌ కెన్ యూ ఐడెంటిఫై? .git ఉంది కాబట్టి అది గిటాబ్ రిపాజిటరీ. ఈ శ్రీను అనే రిపాజిటరీ ఏంటి? లోకల్ రిపాజిటరీ. ఈ లోకల్ రిపాజిటరీని మనం గిట్ రిపాజిటరీగా కన్వర్ట్ చేయాలి. సో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్. వాట్ ఈస్ ద కమాండ్? గిట్ ఇనిట్. ఓకే, గిట్ ఇనిట్ క్రియేట్ అయిపోయింది. గిట్ ఇనిట్ క్రియేట్ అయిపోయింది కానీ దీంట్లో గిట్ హబ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎందుకనంటే మన లోకల్లో మనం క్రియేట్ చేసాం.
మన లోకల్లో మనం క్రియేట్ చేసాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముండదు. కానీ ప్రీవియస్ చూడండి. మన ప్రీవియస్ జీవీపీ అనే దాంట్లోకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎక్కడి నుంచి స్టోర్ చేసాం, ఎక్కడి నుంచి క్లోన్ చేసుకున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ శ్రీను అనేది జస్ట్ మనం ఇప్పుడు ఇనిషియేట్ చేసాం. ఏమి ఇనిషియేట్ చేసాం? దిస్ ఈస్ కాల్డ్ గిట్ హబ్ రిపాజిటరీ. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ యాడ్ చేద్దాం. ఏవో ఫైల్స్ యాడ్ చేద్దాం. హలో వరల్డ్ లోకల్ హలో వరల్డ్. ఓకే, జస్ట్ కాపీ, కంట్రోల్-C, శ్రీను. ఓకే, ఈ 4 ఫైల్స్ని నేను ఎక్కడికి మూవ్ చేయాలి? NIT అనే ప్రాజెక్ట్లోకి మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క రిపాజిటరీని గిట్ హబ్ అసైన్ చేయడం కోసం init అనే కమాండ్ యూస్ చేసాం. నెక్స్ట్ అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా మూవ్ చేయాలనేది ఇక్కడ కమాండ్స్ ఉంటాయి ఆల్రెడీ. చూడండి, క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఆన్ ద కమాండ్ లైన్. అంటే మన లోకల్ రిపాజిటరీ నుంచి మనం మూవ్ చేయాలి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా మూవ్ చేయాలి, కమాండ్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఈ కమాండ్స్ ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ గిట్ ఇనిట్ కంప్లీట్ అయిపోయింది. గిట్ ఇనిట్ ఏంటి? మనం లోకల్ రిపాజిటరీ ఉన్న రిపాజిటరీని గిట్ రిపాజిటరీకి అసైన్ చేయడం కోసం గిట్ ఇనిట్. నెక్స్ట్ గిట్ యాడ్ రీడ్ మీ ఫైల్, అంటే ఒక ఫైల్ని యాడ్ చేస్తున్నాం. ఎందుకు? ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరిది, ఆ క్లయింట్ ఎవరు, అది ఎలా ఓపెన్ చేయాలి, ఏ ఫోల్డర్లో ఏ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఒక ఎంటీ ఫైల్ అనమాట. రీడ్ మీ ఫైల్ అంటే ఎంటీ ఫైల్. మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ ఏదైనా మీరు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ప్రాజెక్టులు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే గిటబ్లో ఆల్రెడీ ఎవరో ప్రాజెక్ట్స్ అనేది పబ్లిక్ రిపాజిటరీలో షేర్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? రీడ్ మీ ఫైల్లో ఉంటుంది. ఓకే, మీరు ఆల్రెడీ ఎవరైనా చెక్ చేసి ఉంటే ఓకే. లేదనంటే మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మినీ ప్రాజెక్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకోండి, లేదంటే సమ్ జావా ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్, ఏదో జావా ప్రాజెక్ట్స్ ఇన్ గిట్ హబ్ అని మనం సెర్చ్ చేస్తే దాంట్లో గిట్ హబ్ అకౌంట్లో ప్రాజెక్ట్స్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. గిట్ హబ్ ఓకే, చూడండి ఇక్కడ ఇది ఎవరో పబ్లిక్ రిపాజిటరీగా వాళ్ళ ప్రాజెక్ట్ని పబ్లిక్ రిపాజిటరీ షార్ప్ అనే ప్రాజెక్టు పబ్లిక్ రిపాజిటరీగా ఓపెన్లో అంటే జస్ట్ మీరు ఇప్పుడు షార్ప్ అని క్లిక్ చేస్తే ఓపెన్లో ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ వన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అంతా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే రీడ్ మీ ఫైల్. ఈ రీడ్ మీ ఫైల్ పర్పస్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దీని పర్పస్ ఏంటి, దీని అడ్వాంటేజ్ ఏంటి, ఏ డేటా అయినా మనం ఏ డేటా అయినా మెన్షన్ చేయాలి అంటే ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ రాస్తాను, దాంట్లో పర్పస్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఎక్కడ మనం యాడ్ చేస్తాం? ఈ రీడ్ మీ ఫైల్లో యాడ్ చేస్తాం. సో ఫస్ట్ రీడ్ మీ ఫైల్ కావాలంటే ఈ కమాండ్ యాడ్ చేయాలి. సో నాకు ఫస్ట్ ఇప్పుడు అవసరం లేదు నాకు రీడ్ మీ ఫైల్. నెక్స్ట్ గిట్ కమిట్ ఎంటర్ చేయకుండా ముందు జస్ట్ గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఈ శ్రీని అనే ప్రాజెక్ట్లో మనం కొన్ని డేటాని యాడ్ చేసాం. ఈ శ్రీను అనే దాంట్లో కొంత డేటాని యాడ్ చేసాం. ఆ డేటాని ఫస్ట్ స్టేటస్ చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ ఓకే, గిట్ స్టేటస్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? అదే గిట్ ఇనిట్ మనం యాడ్ చేయకుండా స్టేటస్ చెక్ చేస్తే ఏం చూపించదు. ఎందుకనంటే ఎప్పుడైతే గిట్ ఇనిట్ మెన్షన్ చేసామో దట్ ఫోల్డర్ విల్ యాక్ట్ యాజ్ ఏ గిట్ రిపాజిటరీ. సో ఇప్పుడు మనం డాట్ గిట్ అనేది యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ గిట్ స్టేటస్ అనేది క్లిక్ చేయగానే ఎక్కడ ఈ శ్రీను అనే రిపాజిటరీలో గిట్ స్టేటస్ అని చెక్ చేస్తే ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ చూపిస్తుంది. అదే డాట్ గిట్ అనేది మనం అసైన్ చేయకుండా గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఎంటీ. సో ఈ ఫైల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? గిట్ యాడ్ రీడ్ మీ ఫైల్, అంటే రీడ్ మీ ఫైల్ యాడ్ చేయాలంటే ప్రొసీజర్. కానీ మనం ఇప్పుడు ఏం ఫైల్స్ యాడ్ చేయాలనుకున్నాం? 4-5 ఫైల్స్ మనం కాపీ చేసాం, ఆ ఫైల్స్ని యాడ్ చేయాలి. గిట్ యాడ్ డాట్ అంటే ఆల్ ఫైల్స్ యాడ్ చేయగలం అట్ ఏ టైం, లేదా -a. ఓకే, నెక్స్ట్ గిట్ స్టేటస్
చూడండి అన్ని ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఎక్కడ యాడ్ అయిపోయినాయి? ఎక్కడ యాడ్ అయినాయి? ఇక్కడ యాడ్ అయినాయా? ఇక్కడ యాడ్ అవ్వలేదు. చూడండి రిఫ్రెష్ ఇట్. ఇంకా ఇక్కడ యాడ్ అవ్వలేదు. రీజన్ ఏంటి? ఇది ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మన లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళిపోయినాయి. అంటే లోకల్లో మన సాఫ్ట్వేర్ టెంపరరీ లొకేషన్లోకి స్టోర్ అయిపోయినాయి. నెక్స్ట్ గిట్ కమిట్. నెక్స్ట్ కమాండ్ ఏంటి? గిట్ కమిట్ మై ఫస్ట్ కమిట్. పేస్ట్ గిట్ కమిట్ ఫస్ట్ కమిట్ అంటే నా లోకల్లో ఉన్న వాటిలన్నిటికీ ఒక ట్యాగ్ అసైన్ చేసాం. నెక్స్ట్ గిట్ బ్రాంచ్ మెయిన్ అంటే ఈ కమాండ్ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. జస్ట్ గిట్ బ్రాంచ్ మెయిన్. నెక్స్ట్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఒక యూఆర్ఎల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను? గిట్ రిమోట్ యాడ్ అంటే రిమోట్ రిపాజిటరీ యాడ్ ఆరిజిన్ అంటే ఈ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. కానీ యూఆర్ఎల్ ఏంటి? మన ప్రాజెక్ట్ ఎక్కడ యాడ్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ని గిటబ్ అకౌంట్ వసంత్ అనే ఆర్గనైజేషన్లో nit.git అనే రిపాజిటరీలోకి ఈ డేటా అంతా యాడ్ చేయాలి. సో వీ నీడ్ టు అప్లై దిస్ కమాండ్ డైరెక్ట్లీ. paste it. Next git push main. Refresh it. ఓకే, ఏదైతే ప్రాజెక్ట్ అంతా స్టోర్ చేయాలనుకున్నామో ఎన్ఐటీలోకి ఆ డేటా అంతా మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం గిటాబ్లో నుంచి డేటాని మనం క్లోన్ చేసుకోగలం, మన డేటాని అటు కూడా క్లోన్ చేయగలం. ఓకే, దీస్ కమాండ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ గిట్ ఆర్ఎం కమాండ్. గిట్ ఆర్ఎం -- క్యాచ్ ఫైల్ నేమ్. ఈ కమాండ్ పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ ఉన్నాను నేను? ఈ వసంత్ 123 శ్రీను అనే ప్రాజెక్ట్లో ఉన్నాను నేను. టచ్ వసంత్.txt. ఓకే, ఫైల్ క్రియేటెడ్ వసంత్. గిట్ స్టేటస్ ఓకే, అన్ట్రాక్డ్ ఫైల్. నెక్స్ట్ గిట్ యాడ్. నెక్స్ట్ గిట్ స్టేటస్. ఓకే, స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. కానీ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయింది కానీ నేను ఏదో బై మిస్టేక్ ఏదో రాంగ్ ఫైల్ మూవ్ చేస్తున్నాను. కానీ నా రాంగ్ ఫైల్ నేను మూవ్ చేయకూడదు, డిలీట్ చేయాలి. ఎక్కడ డిలీట్ చేయాలి? మనం ఈ C డ్రైవ్లోకి వెళ్ళి డిలీట్ చేయగలమా? చేయలేము. ఆ పాత్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. సో ఆ ఫైల్ని ఈ అంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయిందంటే రీజన్ ఏంటి? ఈ వసంత్ అనే ఫైలు మన ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్లో టెంపరరీ స్టోరేజ్లోకి స్టోర్ అయిపోయింది. బై మిస్టేక్ జరిగింది. కానీ నేను లేదు, బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ అంటే ఎక్కడికి? రెడ్ కలర్లోకి మూవ్ అవ్వాలి. రెడ్ కలర్లో మూవ్ అయిందంటే అర్థం ఏంటి? జస్ట్ ఇక్కడ మాత్రమే స్టోర్ అయ్యింది. ఇది నా ఈ యొక్క డైరెక్టరీలో మాత్రం స్టోర్ అయింది. ఎక్కడైతే మనం డిలీట్ చేయగలం. కానీ లోకల్ మన టెంపరరీ లొకేషన్లో ఎక్కడ స్టోర్ అయిందో మనకు తెలియదు, అక్కడైతే డిలీట్ చేయలేము. సో దానికోసం కమాండ్ ఏంటంటే గిట్ ఆర్ఎం క్యాచ్ ఫైల్ నేమ్. ఇది కమాండ్. స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, నెక్స్ట్ గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. గిట్ స్టేటస్. సో నెక్స్ట్ బ్యాక్ అయిపోయింది. అంటే డేటా అనేది టెంపరరీ లొకేషన్లోకి మనం మూవ్ చేసాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ ఆర్ఎం -- క్యాచ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, నెక్స్ట్ గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్ డేటా లాస్ట్. ఓకే, దీని పర్పస్ ఏంటంటే గిట్ చెక్అవుట్ -- ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్
ఈ వసంత్ అనే ఫైల్లోకి నేను ఏదో సమ్ డేటాని యాడ్ చేశాను. అండి జీవీపీ జేఎన్టీయూకే యాడ్ చేశాను. కంట్రోల్ ఎస్, సేవ్. ఫస్ట్ ఈ డేటాను మూవ్ చేద్దాం రిమోట్ రిపాజిటరీలోకి. గిట్ డైరెక్ట్ ఇంక స్టేటస్ చెక్ చేయాలి అవసరం. గిట్ యాడ్ అయిపోయింది. గిట్ కమిట్ స్పేస్ -m న్యూ గిట్ పుష్. ఓకే, ఈ వసంత్ అనే దాంట్లోకి లెండి జీవీపీ జేఎన్టీయూకే అనేది మూవ్ అయిపోయింది. చెక్ చేద్దాం ఇక్కడ. రిఫ్రెష్ ఇట్. సో శ్రీను అనే ఫోల్డర్ కదా, రిపాజిటరీస్ శ్రీను అనే ప్రాజెక్ట్. సో ఓకే, ఎన్ఐటీలో మూవ్ చేసాం మనం. సీను అనే డెవలపర్ ఎన్ఐటీలో వర్క్ చేస్తున్నారు. వసంత్ ఇక్కడ చూడండి, లెండి జీవీపీ జేఎన్టీయూకే అనేది. నేను ఇంకా మాడిఫై చేయాలనుకుంటున్నాను. నేను ఇంకా మాడిఫై చేస్తే వసంత్ ఎన్ఐటి ఐఐటి విట్. ఓకే, సేవ్ ఇట్. మళ్ళీ పుష్ చేద్దాం. గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుష్. రిఫ్రెష్ ఇట్. లేండి జీవీపీ. కానీ ఇక్కడ బై మిస్టేక్ నేను ఈ డేటా అనేది ఏదైతే ఈ కోడ్ అనేది నేను లాస్ట్ బై మిస్టేక్ యాడ్ చేశాను. ఏదైతే ఫ్రెష్గా ఎంటర్ అయిన కోడ్ని నేను డిలీట్ చేయాలనంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఏ కమాండ్? గిట్ చెక్అవుట్ -, ఫైల్ నేమ్. గిట్ చెక్అవుట్ క్లియర్ git checkout -, file name. What is the file name? vasant.txt. git checkout -, vasant.txt. refresh it. Git checkout. NIT repositories, NIT Vasant. Git help, git checkout, space ఓకే. ఇది ఇష్యూను జనరల్గా గిట్ చెక్అవుట్ పర్పస్ ఏంటంటే గిట్ చెక్అవుట్ -, ఫైల్ నేమ్ లేటెస్ట్ డేటా అనేది రిమూవ్ అవుతుంది.
నెక్స్ట్ గిట్ లాగ్. గిట్ లాగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీను అనే ప్రాజెక్ట్లోకి ఎవరెవరు ఎప్పుడు ఏ టైంలో డేటాని మూవ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను త్రీ మెంబర్స్ రిక్రూటర్, 3 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారనుకోండి. ఎవరెవరు ఎన్నిసార్లు కమిట్ చేశారు, అంటే ఎన్నిసార్లు కోడ్ చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 టైమ్స్ క్లోన్ చేసాం. ఇది కమిట్ ఐడి. ఈ ఐడితో మనం డిలీట్ చేయొచ్చు, లేదంటే ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని మనం రివర్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆధార్ ఎవరు, లెండి వసంత్. వసంత్ D374 అనేది మెయిల్ ఐడి, యూజర్. టైం ఏంటి, January 2nd. కమిట్ ట్యాగ్ ఏంటి, న్యూ. నెక్స్ట్ ఫస్ట్ కమిట్. ఇలా 3 కమిట్స్లో ఈ వసంత్ అనే యూజర్ డేటా అనేది మూవ్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ గిట్ లాగ్ కమాండ్. నెక్స్ట్ గిట్ పుల్. గిట్ పుల్ పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీను అనే డెవలపర్ ఉన్నారు. నేను ఇంకొక డెవలపర్ని రిక్రూట్ చేసుకుంటాను నేను. అతని నేము వాసు. ఓకే, ఇప్పుడు ఈ డెవలపర్ కూడా వర్క్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆల్రెడీ శ్రీను అనే అతని దగ్గర ఈ డెవలపర్ దగ్గర ఈ డేటా అంతా ఉంది. అంటే ఇతను 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ క్యాండిడేట్ రిక్రూట్ చేసుకున్నాను. ఎవరు, అతని పేరేంటి, వాసు. ఈ వాసు అనే అతను దేంట్లో వర్క్ చేయాలి, ఎన్ఐటీలో. ఈ శ్రీను అనే అతను దేంట్లో వర్క్ చేశాడు, ఎన్ఐటీలో వర్క్ చేశారు. ఎన్ఐటీ అనే అప్లికేషన్కి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వాసు అనే అతను కూడా రిక్రూట్ చేసుకున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫోల్డర్ ఎన్ఐటీ. సో ఆల్రెడీ శ్రీని అనేది ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ మనకు అంతకుముందు ఉన్న డెవలపర్. ఇప్పుడు నేను కొత్త పర్సన్ రిక్రూట్ చేసుకున్నాను, వాసు. వీళ్ళిద్దరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎన్ఐటీలో వర్క్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై ఎన్ఐటీ ప్రాజెక్ట్. ఓకే, ఈ ఎన్ఐటీ ప్రాజెక్ట్ ఇప్పటివరకు డెవలప్ చేసిన అతను ఎవరు, శ్రీను. ఇప్పుడు నేను కొత్త అతను రిక్రూట్ చేసుకున్నాను, అతని పేరేంటి, వాసు. ఇప్పుడు ఇతను వచ్చి ఏం వర్క్ చేయాలి, ఆల్రెడీ డెవలప్డ్ ప్రాజెక్ట్ని ఎన్హాన్స్ చేయాలి. అంతే తప్ప ఇతను మళ్ళీ స్టార్టింగ్ కాడి నుంచి వర్క్ చేయడు. సో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని అతను క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, అతను క్లోన్ చేసుకోవాలంటే ఇతనికి నేను జాయిన్ అయిన తర్వాత వెంటనే యూఆర్ఎల్ ప్రొవైడ్ చేశాను. యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసిన తర్వాత అతని లోకల్లో, అతని సిస్టంలో అతను కాపీ చేసుకుంటున్నాడు. ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ అతను క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ చేసుకున్న కమాండ్ ఏంటి, గిట్ క్లోన్. గిట్ క్లోన్ URL. గిట్ క్లోన్ URL. క్లియర్. ఇప్పుడు ఇక్కడికి ఎన్ఐటీ ప్రాజెక్ట్ అని క్లోన్ అయింది. ఇప్పుడు ఇతను ఇక్కడ వర్క్ చేస్తాడు. ఇక్కడ వసంత్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇతను ఇక్కడ ఏదో సమ్ డేటాని ఎంటర్ చేశాడు. హాయ్, హౌ ఆర్ యూ అనే డేటాని ఎంటర్ చేశాడు. సేవ్. ఈ డేటాని ఏదైతే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఎన్ఐటీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఈ డేటా నేను మూవ్ చేయాలి. ఎక్కడికి, రిమోట్ రిపాజిటరీలో మూవ్ చేయాలి. గిట్ స్టేటస్ ఎన్ఐటీలోకి మూవ్ అవ్వాలి. ఎల్ఎస్ చేంజ్ డైరెక్టరీ ఎన్ఐటీ. గిట్ స్టేటస్. ఓకే, వసంత్ అనే దాంట్లోకి ఈరోజు వాసు అనే అతను ఏదో సమ్ కోడ్ రాసి సేవ్ చేశాడు. సో ఈ కోడ్ని మూవ్ చేయాలి. గిట్ యాడ్ డాట్. నెక్స్ట్ గిట్ కమిట్ -m అప్డేట్. గిట్ పుష్.
git push, refresh it. 30 members క్లాస్ ఈరోజు. హాయ్ హౌ ఆర్ యూ, ఇతను మూవ్ అయిపోయింది. సో ఈరోజు వర్క్ చేసింది ఎవరు? వాసు. రేపు అంటే డ్యూటీ 1 by డే బై డే ఒకరు వర్క్ చేయాలి. ఇప్పుడు రేపు శ్రీను వర్క్ చేయాలి. ఈ శ్రీను దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. ఏ కోడ్ ఉంది? ఎప్పటి వరకు అయితే ఉందో ఆ కోడ్ ఉంది. కానీ ఈ వసంత్ అనే ఫైల్లోకి వెళ్తే హౌ ఆర్ యూ వసంత్ అనేది లేదు. ఎందుకంటే వర్క్ చేసింది ఎవరు? వాసు వర్క్ చేశాడు. కానీ శ్రీను అనే దాంట్లో లేటెస్ట్ కోడ్ లేదు. సో ఈ లేటెస్ట్ కోడ్ కూడా ఇతను పుల్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా ఇంకా ప్రాజెక్ట్ మొత్తం క్లోన్ చేసుకోకుండా జస్ట్ గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేస్తే ఇతని దాంట్లోకి డేటా అంతా స్టోర్ అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు ఎవరు వర్క్ చేయాలి? వాసు అనే అతను, శ్రీను అనే అతను వర్క్ చేయాలి. ఇది శ్రీను అనే అతను వర్క్ చేయాలి. ఎక్కడ వర్క్ చేయాలి కాబట్టి అతను గిట్ బ్యాష్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటాడు. అతని యొక్క డైరెక్టరీలో గిట్ బ్యాష్, గిట్ స్టేటస్ చెక్ చేశారు. అతను ఈ రిపాజిటరీలో కోడ్ అయితే ఏమి యాడ్ అవ్వలేదు. కానీ ఎవరైతే వాసు వర్క్ చేసిన కోడ్ ఇక్కడ రావాలి. ఎక్కడ రావాలి? వసంత్ అనే ఫైల్లోకి రావాలి. ఇక్కడ లేదు. హాయ్ హౌ ఆర్ యూ అని. ఈ కోడ్ రావాలంటే కమాండ్ ఏంటి? జనరల్ గిట్ క్లోన్ ఏంటి? టోటల్ ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకోవాలంటే గిట్ క్లోన్, గిట్ ఫుల్ గిట్ పుల్. గిట్ పుల్ ఎవరు? ఎక్కడ గిట్ పుల్ చేసాం? రిమోట్ రిపాజిటరీలో ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ శ్రీను అనే డెవలపర్కి ఫెచ్ అవ్వాలి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్కి ఏదైతే మోడిఫికేషన్ ఆ మోడిఫికేషన్స్ అన్ని వచ్చి మూవ్ అవ్వాలి. జస్ట్ ఓపెన్ ఇట్. హాయ్ హౌ ఆర్ యూ. ఎక్కడికి మూవ్ అయింది? ఇది ఈ డేటా అనేది నా లోకల్లో మూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా కంటిన్యూషన్ వర్క్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ JNTUK GVP రఘు యాడ్ చేశాను. నేను యాడ్ చేసి మళ్ళీ ఇతను ఈ డే అయిపోయింది, కోడ్ మూవ్ చేయాలి. కమాండ్ ఏంటి? గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. ఎవరు? శ్రీను అనే డెవలపర్ చేశాడు. నెక్స్ట్ డే శ్రీను డెవలపర్ అయిపోయింది వర్క్. నెక్స్ట్ వాసు అనే అతను వర్క్ చేయాలి. వాసు ఎక్కడ చేస్తున్నాడు? అతని సిస్టంలోకి వెళ్ళాలి. అతని రిపాజిటరీలోకి వెళ్ళేసి వాసు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. కానీ ఇతను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏముంది? వసంత్ అనే ఫైల్లోకి వెళ్తే హాయ్ హౌ ఆర్ యూ మాత్రమే ఉంది. ఓకే, ఈ లేటెస్ట్ కోడ్ని మనం పుల్ చేసుకోవాలి. లేటెస్ట్ కోడ్ పుల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈరోజు వర్క్ చేస్తుంది ఎవరు? వాసు. జస్ట్ రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్, జస్ట్ గిట్ పుల్. ఏదైతే శ్రీను మాడిఫై చేశాడో వాసు దాంట్లో కూడా పుల్ చేసాం. ఇంక ఇతను కంటిన్యూషన్ వర్క్ చేసుకుంటాడు. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమెంట్స్ ఫర్ ఎవ్రీ వన్. అంటే డెవలపర్స్ అయినా సరే, డెవలపర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా కానీ ఎవరైనా సరే ఈ బేసిక్ కమెంట్స్ అనేది నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ గిట్ బ్రాంచ్ అండ్ గిట్ మెర్జ్. ఈ 2 కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుమారో విల్ డిస్కస్. యాక్చువల్గా ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకున్న 30 మెంబర్సే, అందుకని మళ్ళీ స్టార్టింగ్ కాడి నుంచి నేను డిస్కస్ చేశాను. ఓకే, ఎనీ డౌట్స్? ఇంతవరకు ఈ కాన్సెప్ట్ వరకు ఏదైనా డౌట్స్